నమస్తే దశ దిశ కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటిలాగే మీ సందేహాలను నివృత్తి చేస్తూ మీ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడానికి జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం, హౌసింగ్ బోర్డ్ కాలనీ, రాజమండ్రి వారు ఇప్పుడు మనతో ఉన్నారు. మీరు చేయాల్సిందలా 08816223040 225050 226070 నెంబర్ కాల్ చేసి సిద్ధాంతి గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. అయితే మరిన్ని విషయాలు మనం సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సిద్ధాంతి గారు. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా మాతాపితరులకి నా నమస్కారం. వేళ చాలా మంది ఇతిబాధలకు లోనవుతున్నారు. దేనివల్ల అంటే కొన్ని ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని 3 రకాల 4-5 రకాలైన ఏలినాటి శని యొక్క ప్రభావం కొంతమంది మీద, అర్ధాష్టమ శని ప్రభావం కొంతమంది మీద, లేదా అష్టమ శని ప్రభావం కొంతమంది మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ చూపించడం వల్ల చాలా మంది ప్రజలు అంటే ఆడవారు కానీ మగవారు కానీ చాలా ప్రశాంతత కోల్పోయి మానసిక ఇబ్బందుల్ని క్షోభిస్తున్నారు. దీనికి దేనివల్ల అని అనుకున్నట్లయితే చాలా మందికి తెలియదు. ఏలినాటి శని ప్రభావం ఏమైనా బాధిస్తుందా అనే విషయంలో నల్లరాతి విగ్రహం ఏదైనా సరే, అది దేవుడిది అవ్వచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు, నల్లరాతి విగ్రహం మీద సాయంత్రం సమయంలో అంటే 6:30 దగ్గర నుంచి 7:30 సమయంలో మనం నీళ్లతోటి మనకి ఇష్టదైవం ఎవరైతే ఆ దేవుడిని స్మరించుకుని ఓన్లీ నల్ల రాతి మీద పోస్తారో ప్రతి శనివారం నాడు సాయంత్రం 6:45 దగ్గర నుంచి 7:30 సమయంలో వాళ్ళు సర్వకార్య సిద్ధి జయిస్తుంది. అంటే విద్యార్థి రంగంలో ఉన్న వాళ్ళకి విద్య, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, ఉద్యోగం రావట్లేదు అనుకున్న వారికి ఉద్యోగం, లేదా వివాహం కాని వాళ్ళకి వివాహం, ఇలాగా చాలా సమస్యలతో సతమతమవుతున్న వారికి చాలా నెంబర్ 1 రెమెడీ అండి. ఓకే గురుగారు, ఒకసారి కాల్ చూద్దాం. హలో నమస్తే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు? మీ పేరేంటండి? నేను కోలపతి నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి? తెలుసండి. చెప్పండి, పేరేంటండి? లక్ష్మీ వీర వెంకట రామచంద్రశేఖర్ అండి. లక్ష్మీ వీర వెంకట రామచంద్రశేఖర్. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/4/1982. 1982. సమయం అండి? శుక్రవారం రాత్రి 12:40 కండి. శుక్రవారం రాత్రి 12:40 కండి. అవునండి. లైన్ లో ఉండండి, సిద్ధాంతి గారితో మాట్లాడండి. శుక్రవారం రాత్రి పుట్టారామా? అవునండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ వారి గురించి? చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆర్థికంగా. మీ వారి జాతకం అమావాస్య నాడు జన్మించారు తెలుసా అమ్మా? అశ్విని నక్షత్రం అమావాస్య శుక్రవారం నాడు అశ్విని నక్షత్రం 2వ పాదంలో జన్మించారు. ప్రధానంగా చాలా చికాకులు ఎక్కువగా ఉండడం అవి ఎక్కువగా జరుగుతున్నట్టు అవునా కాదా? అవునండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. రాజ్యస్థానంలో శుక్రుడు మీ వారి జాతకంలో ఉండడం మీద అమావాస్య ప్రభావం, శుక్రవారము, అశ్విని నక్షత్రం, ఈ 3 అంటే కేతువుకి సంబంధించింది. అశ్విని నక్షత్రం అంటే శుక్రవారం నాడు శుక్రుడికి సంబంధించింది. అమావాస్య క్షీణచంద్రుడు. ఈ 3 కలవడం వల్ల గత 6.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. ఏ వృత్తి వ్యాపారాలు చేసినా సరే నష్టం వాటిల్లే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణాలు ఇంట్లో అయితే ఉండకండి. అంటే సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీరు చాలా నష్టం వాటిల్లే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఏమండి? తర్వాత విపరీతమైన కోపం ఒకటి పెరిగిపోతుంది మీ వారికి మధ్య, అవునండి కాదా? వారి జాతకం చూసుకున్నట్లయితే ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతోంది. వాటి వల్ల విపరీతమైన కోపం పెరుగుతూ ఉండడం, ఇంట్లోంచి వెళ్ళిపోతానంటూ ఉండడం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మీరు చాలా సింపుల్ రెమెడీ చూడండి. ఏంటంటే కరివేపాకుని మనకి ప్రతి పోపులోను దాంట్లోనే వేసి ఐటమ్. ఈ కరివేపాకుని ప్రతి శుక్రవారం ఎవరికైతే ఒక 20 రూపాయలు కట్టుకొని దానం చేస్తారో కరివేపాకు, చాలా అత్యద్భుతమైన రిజల్ట్స్ ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ వారి జాతకంలో చాలా నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చంద్రమహాదశ జరుగుతుంది మీ వారి జాతకంలో. చంద్రుడిలో రాహు అంతర్దశ జరగడం వల్ల చాలా ఇబ్బందులు పడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. రేపు జూన్ 12, 2021 నుంచి మంచి యోగం పట్టబోతోంది. ఏమండి? మిగతా విషయాలు ఏంటంటే మీరు దైవతారాధన దత్తాత్రేయ స్వామిని ఎక్కువ ఆరాధించాలి. అంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించడం వల్ల ప్రతి సమస్య మీకు చాలా సువిశాలంగా జరిగిపోతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయటమ్మా. దత్తాత్రేయుని కొలిస్తే చాలా బాగుంటుంది. ప్రతి గురువారం
సాయంత్రం 6:30 to 8 గంటల లోపు వరకు దత్తాత్రేయుని కవచం చదవడం కానీ దత్తాత్రేయ అష్టోత్తరం చేయడం కానీ చాలా బాగుంటుందమ్మా. అలాగేనండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. గురుగారు, అయితే ఈ ఏలినాటి శని అన్నారు కదా, దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ ఏలినాటి శని ప్రభావం అంటే ప్రధానంగా చాలా చికాకులుగా ఉంటూ ఉండడం. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు విద్య ఆటంకం ఏర్పరిచే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధానమైన విషయం ఏంటంటే మేధా దక్షిణామూర్తి ఆరాధన చేసిన వారికి ఏలినాటి శని ప్రభావం అంటే ప్రస్తుతం ఏలినాటి శని చూసుకున్నట్లయితే మకర మరియు కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉందండి. దేనివల్ల అంటే జన్మరాశిలో అంటే మకర రాశిలో ఆ రాశిలో సంచరిస్తున్నాడు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మకర కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నా సరే వీళ్ళ స్వక్షేత్రాధిపతి అయిన శని ఆ యొక్క సొంత ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళ మీద ప్రభావం తక్కువగా చూపిస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎవరైనా ఏలినాటి శని ఉన్నవారు చాలా మంది భయపడుతూ ఉంటారు, ఆడవారైనా మగవారైనా. కానీ మనకి దగ్గరలో కొత్తపేట దగ్గర మందపల్లి అనే దేవాలయం ఉంది. ఎవరు చాలా మంది ఉదయం అమావాస్య నాడు కానీ శనివారం నాడు కానీ ఉదయం తైలాభిషేకాలు లేదా నువ్వుల నూనె దానం చేయడం, నువ్వులతోటే స్వామివారికి అభిషేకం చేయడం ఇవి ఎక్కువ జరుగుతాయి. ఎవరైతే శనివారం నాడు సాయంత్రం పూట స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళ నేత్ర సంబంధమైన రోగాల నుంచి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, ఒకసారి కాల్ చూద్దాం. హలో, నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడతారు చెప్పండి? విజయవాడ నుంచి అండి. విజయవాడ, మీ పేరండి? నా పేరు నాలుగున్నారు. మా అబ్బాయి గురించి అండి. చెప్పండి, మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 18/9/1989. 18/9/1989 అండి. అవును సార్. సమయం తెలుసండి? మధ్యాహ్నం 1 గంట అంటే 13 గంటలకి. మధ్యాహ్నం 1 గంటకండి. 1 గంటకి. సిద్ధాంతి గారితో మాట్లాడండి. దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారు చెప్పండి మీ అబ్బాయి దాని గురించి. అంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అయితే మరి ఉద్యోగం చేస్తున్నాడు, ఏం ప్రమోషన్ రావట్లేదు, ఏం లేదు, సరిగ్గా చేయట్లేదు, అందువల్ల అడుగుతాను. మీ అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించాడు తెలుసా మీకు? అవునండి, తెలుసు. అశ్విని నక్షత్రంలో జన్మించాడు. ఆయనకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల, రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వివాహం ఆలస్యం వాటి విషయంలో ఎక్కువగా ఉన్నాడు బాబు. వస్తున్నాయి సంబంధాలు, చివరి వరకు చూసేటప్పటికి ఆగడం ఇవి జరుగుతున్నాయట. ఒకసారి కాళహస్తి వెళ్లి కాలసర్పదోష పూజ చేయించినట్లయితే రాహుకేతువులకు పూజ అని ఉంటుందండి. కాళహస్తిలో రాహుకేతువుల పూజ చేయించడం వల్ల తక్షణమే వివాహం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి శనివారం కాకి నువ్వులుండలు 5 నువ్వులుండలు పెడుతూ ఉండాలని మీ అబ్బాయి పేరు మీద పెట్టినట్లయితే తక్షణమే వివాహం కుదిరే ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు పేర్లు వస్తున్నాయి కానీ ఇద్దరు ఆడపిల్లల సంబంధాలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. అవునండి కాదా? ఇంకా చూడలేదండి. చూడండి, రేపు ఏప్రిల్ నెలలో మంచి టైం వచ్చింది. ఏప్రిల్ నెలలో అనుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో సతమతం అవుతున్నారు అనుకున్నట్లయితే క్షిప్ర గణపతి అని ఉంటుంది. గణపతుల్లో 32 గణపతులు ఉన్నాయి మనకి. గణపతుల్లో ఆ యొక్క 32 గణపతుల్లో క్షిప్ర గణపతి అని ఉంటుంది. ఈ క్షిప్ర గణపతి శ్లోకం చేయడం వల్ల కానీ లేదా క్షిప్ర గణపతి మంత్రం ఉపదేశించుకోవడం వల్ల కానీ లేదా క్షిప్ర గణపతిని ఒక రూపం ఉంటుందండి బయట, అది తీసుకుని ఆ స్వామివారికి నిత్యం షోడశనామాలు అంటే సుముఖాయ నమః దగ్గర నుంచి షోడశనామాలు 16 షోడశనామాలు ఉంటాయి. అవి నిత్యం గణపతికి చేసిన ఎడల మీ అబ్బాయికి ఉద్యోగం స్థిరత్వం అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రత్నం పెట్టుకోగలిగితే ఈ జాతకంలో శ్వేత కనక పుష్యరాగం అని ఉంటుందండి. శ్వేత పుష్యరాగం అంటారు దాన్ని, అంటే తెలుపు రంగులో ఉంటుంది. శుక్రుడికి అధీనమైన దేవత. ఈ శ్వేత పుష్యరాగం కుడి చేతి చూపుడు వేలికి 3.5 క్యారెట్లు దాటి పెట్టుకునే ఎడల మీ అబ్బాయికి తక్షణమే ఉద్యోగం వస్తుంది. రేపు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి బాగుంటుంది బాబు. నమస్తే, థ్యాంక్ యూ. ఏలినాటి శని గురించి చెప్పండి. ఏలినాటి శని ప్రభావం చాలా మంది భయపడుతూ ఉంటారు. శనివారం సాయంత్రం పూట ఎవరైతే ఈశ్వర దర్శనం చేసుకున్నారో, ఎప్పుడు సాయంత్రం పూట అంటే 6:15 దగ్గర నుంచి 7:30 సమయంలో నవగ్రహాల చుట్టూ తిరిగి పరమేశ్వరుని కొలిచిన ఎడల వీరికి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 14 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి లక్ష్మీనారాయణకి దండం పెట్టుకునే ఎడల వీరి యొక్క ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. అంతేగాని ఏలినాటి శని ఎవరు తీసేసి పక్కన ఎవరు పెట్టలేరండి, చాలా కష్టం. ఇది ప్రతి మానవుడి జీవితంలో సహజంగా జరిగేది. సరే, చూద్దాం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకట్ అండి, నేను బద్వేల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి వెంకట్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురు గురించి అండి. మీ అమ్మాయి గారి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. లేదండి, అమ్మాయి రీసెంట్ గా పుట్టిందండి, 2 weeks బ్యాక్. December 14th పుట్టిందండి, ఎర్లీ మార్నింగ్ 12:40కి. December 14, 2020 పుట్టారండి? అవునండి, 2020. 14th ఎర్లీ మార్నింగ్ అండి, 12:43కి. చూద్దాం. ఓకే, లైన్ లో ఉండండి.
పెళ్ళయిందా మార్నింగ్ అండి, తెల్లవారుజామున. ఓకే సార్ లైన్లో ఉన్నాడు, ఒక్క నిమిషం. అమ్మాయికి శాంతులు ఉన్నాయిటండి. తమరి పేరేంటి అన్నారు? వెంకట్ గారు. అమావాస్య సోమవారం నాడు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించింది, తెలుసా మీకు? జ్యేష్ఠ కాదంటండి, అనురాధ నక్షత్రం అండి. ఎన్ని గంటలకు పుట్టిందండి పాప? 12:43 అండి. 12:43 నైట్ అండి. 14వ తారీఖు రాత్రి, తెల్లవారితే 15 అనగా 13వ తేదీ రాత్రి అండి. 13వ తేదీ రాత్రి 12:43 అంటే అదే సండే నైట్. అంటే మండే కిందకి వస్తుందా, సండే కిందకి వస్తుందా అంటే అదే ఏమీ పర్వాలేదు, సండే కిందే వస్తుంది. ఎందుకంటే సూర్యోదయానికి లెక్క మనకి అనురాధ నక్షత్రం 4వ పాదంలో జన్మించిందని పాప. దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారు? ఆరోగ్య స్థితి కొంచెం జాగ్రత్తగా ఉండే పరిస్థితి చూసుకోవాలండి. ఎందుకంటే ఈ అమ్మాయికి షష్టాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల కడుపుకి సంబంధించిన రుగ్మత, నేత్ర సంబంధమైన విషయాలు బహు ఎక్కువగా ఉన్నాయి. తండ్రికి కూడా ఎదుగుదల దగ్గర విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి బాబు. అమావాస్య సోమవారం నాడు అనురాధ నక్షత్రం. ఎందుకంటే అమావాస్యకి సంబంధించింది క్షీణచంద్రుడు, సోమవారం నాడు చంద్రుడికి సంబంధించిన రోజు, అనురాధ నక్షత్రం శనికి సంబంధించిన రోజు. అర్థమైందండి? చంద్రుడు వృశ్చిక రాశిలో నీచిపట్టి ఉంటాడు. వీటి వల్ల మానసిక ఇబ్బందులు పడి ఆస్కారాలు ఉన్నాయి తండ్రి యొక్క జాతకంలో. అనురాధ నక్షత్రం అమావాస్య నాడు పుట్టారు కాబట్టి ఒకసారి అనురాధ నక్షత్రానికి శని యొక్క నక్షత్రానికి జపం చేయించుకోవడం చాలా బాగుంటుందండి. ఏమండి, పిల్ల యొక్క జాతకం చాలా బాగుంది, మీరేం అధైర్యపడక్కర్లేదు. అయ్యా ఏమైనా శాంతులు చేయించాలండి? శాంతులు చేయించాలండి. అంటే సూర్య భగవానుడు ఆదిత్య హృదయం చేయించడం కానీ, లేదా సహస్రలింగార్చన అని ఉంటుంది, అదొకటి చేయించడం, లేదా ఇదంతా పడలేని ఎడల నక్షత్ర జపం అంటూ ఉంటుందండి. అనురాధ నక్షత్రానికి నక్షత్ర జపం చేయించాలి. అనురాధ నక్షత్ర జపం చేయించడం వల్ల చాలా బాగుంటుందండి. వెంకట్ గారు, నేమ్ ఏ అక్షరాలతో స్టార్ట్ చేయాలి? పిల్లకండి, పిల్లకి ఏ అక్షరంతో పెట్టచ్చు. మంచి ఎదుగుదల బాగుండాలి అనుకున్నట్లయితే పిల్లకి చంద్రిక అని పేరు పెట్టండి, చాలా బాగుంటుంది బాబు. చంద్రిక నామకరణం చేయిస్తే చాలా బాగుంటుంది. అయ్యా రైట్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. చెప్పండి సార్. అదే ఇందాక మనం అష్టమ శని యొక్క ప్రభావం చూసుకున్నాం. అష్టమ శని అంటే ఈవేళ మిథున రాశి వారికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని ప్రభావంలో ఏ రూపాలు ఉంటాయి? వీటిలో మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశిలోకి వస్తారు. వీరు అసలు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే శని గురులు మకరంలో సంచరించడం వలన మంచి రాజయోగం పడుతుందండి వీళ్ళకి. ఎప్పుడంటే జనవరి 23వ తారీఖు 2022 నుంచి మహారాజయోగం పడుతుంది. అలాగే తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అని చాలా మంది భయపెడుతున్నారు కూడా. వీటి నిమిత్తం నేను అనేది స్వాతి నక్షత్రం కానీ, లేదా చిత్తా నక్షత్రం కానీ, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు కానీ పళ్ళకి సంబంధించిన రుగ్మతలు ఎక్కువ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కానీ మారకం అంటే ఎవరిని కూడా శని బాధించడండి. ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది? వీరు సంపెంగ పూలతోటి అమ్మవారికి పూజ చేయించిన ఎడల చాలా బాగుంటుంది. ఎందువల్ల అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ తీసుకొస్తాడండి. ఓకే, ఒకసారి కాల్ చూద్దామండి. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. నమస్తే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించండి ఒకసారి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా బ్రదరు మరి పాల్గొల్లండి. పాల్గొల్లు. మీ పేరు చెప్పండి. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ఇందిరా అండి. మా బ్రదర్ పేరు రవి అండి. రవి గారి గురించి తెలుసుకోవాలనుకుంటారు. రవి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 25 ఇప్పుడు దేని గురించి కావాలి చెప్పమ్మా? మీ బ్రదర్ గురించి ఏం గురించి కావాలి ప్రశ్న? ఇందిరా గారు, అదే ఓకేనండి. ఇందిరా గారు, మీరు డైరెక్ట్ గా సిద్ధాంత్ గారు కాల్ చేసి మాట్లాడండి. 9492111111 నెంబర్ కాల్ చేస్తే సిద్ధాంత్ గారు మీ యొక్క సందేహాలు నివృత్తి చేస్తారు. ఇంకా చాలా మందికి కాల్ కలవకపోవచ్చు, ఒక్కొక్కసారి కట్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా 9492112211 నెంబర్ కాల్ చేసి సిద్ధాంత్ గారితో డైరెక్ట్ గా మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. చెప్పండి సార్. అష్టమ శని ప్రభావం ఇందాక చెప్పడం జరిగింది. ఈ ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని అనే మధ్యలో ఉందండి. ఇది చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఈ అర్ధాష్టమ శని జరుగుతుంది. ఈ అర్ధాష్టమ శనిలో ప్రధానంగా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నడానికి సంబంధించిన రుగ్మతలు వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. దీని నిమిత్తం మయూర్ నీలం అని దొరుకుతుంది.
6.5 క్యారెట్లు మయూరి నీలం పెట్టుకునే ఎడల కుడి చేతి మధ్య వేలికి అయితే మగవారికి, ఆడవారికి అయితే ఎడం చేతి మధ్య వేలికి పెట్టుకునే ఎడల మంచి యోగం ఏర్పడుతుంది. దేని వల్ల పెట్టుకోవాలి? మయూరి నీలం పెట్టుకోవడం వల్ల ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన రత్నం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శని భగవానుడికి సంబంధం ఏమిటంటే అసలు ఏ సంబంధం లేదు. కానీ అతి ప్రీతికరమైన మంత్రోపదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరు ఆరాధిస్తారో వారికి ఆరోగ్యం కానీ, లేదా ఆర్థిక స్థితిగతులు అంటే రుణ బాధలు కానీ, లేదా డబ్బులు రావట్లనే స్ట్రక్ అయిపోయాయి, పలానా పొలం విషయం రావాలి, ఆర్థికంగా క్షీణించిపోయాం అనుకున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం తీసుకుని తులారాశి వారు పూజించినట్లయితే వీరికి తక్షణమే మంచి రాజయోగం బట్టి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము రాజమండ్రి నుంచి అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సరస్వతి అండి. సరస్వతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మీ అమ్మాయి గారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి జాతర నక్షత్రం అండి. డేటు 10/3/2001 అండి. 2001 అండి. 2000 పాప పేరండి? లక్ష్మి అండి, సాయి లక్ష్మి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, సిద్ధాంత్ గారితో మాట్లాడండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటారా మా పాపది? అమ్మాయి మ్యారేజ్ గురించి అండి. అండి 3వ నెల 10వ నెల 3వ తారీఖు 3వ తారీఖు 10వ నెల అండి, 2000 సంవత్సరం. అమ్మాయి పేరు సాయి లక్ష్మి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. సరస్వతి గారు టీవీ వాల్యూమ్ తగ్గించండి కొంచెం. జ్యేష్ఠ నక్షత్రం మా వినండి. జ్యేష్ఠ నక్షత్రం మంగళవారం నాడు జన్మించింది, అవునండి. కార్తవీర్యార్జునుడు అని ఉంటారండి, దశ మహావిద్యల్లో దేవత. కార్తవీర్యార్జునుడు జపం చేయించిన ఒక మారు చాలా బాగుంటుంది. లేదు మా కార్తవీర్యార్జునుడు అనే విషయం తెలియనప్పుడు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 సమయంలో శీతలాష్టకం అని ఉంటుందండి. శీతలాదేవి అని ఉంటుంది దేవతల్లో. ఈ శీతలాదేవి పుస్తకం బయట దొరుకుతుంది పుస్తకాల షాపుల్లో. శీతలాదేవి అష్టకం చదివి 3 to 4:30 సమయం లోపు అంటే గంటన్నర లోపు ఒక 5 పర్యాయాల కవచం చదివి పెరుగన్నం అమ్మవారికి నివేదన పెట్టిన యెడల మీ అమ్మాయికి చాలా మంచి సంబంధం వస్తుంది. ఎందుకంటే మంగళవారం నాడు జ్యేష్ఠ నక్షత్రం పుట్టిన ఆడవారికి వివాహం ఆలస్యం అవడం, కోపం ఎక్కువగా ఉంటూ ఉండడం ఇవి జరుగుతున్నాయి. మా పిల్ల కోపం అయినా ఎక్కువగా ఉంటుందండి. వీటి నుంచి తక్షణమే మంచి నివారణ కావాలనుకున్నట్లయితే మధ్యాహ్నం 3 to 4:30 సమయంలో 5 ఎర్ర దీపమూర్తులు పెట్టి అమ్మవారు ఎదురుకుండా పెరుగు నివేదన, పెరుగన్నం అంటే అన్నంలో పెరుగు కలిపేసి కొంచెం పంచదార కలిపి అమ్మవారికి నివేదన పెట్టిన యెడల మీ అమ్మాయికి 14 మంగళవారాలు తిరిగేటప్పటికి మంచి వరుడు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వైజాగ్ నుంచి వస్తుంటే మా సంబంధం ఏమ్మా. ఓకే, థ్యాంక్ యూ సరస్వతి గారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిషాలయం, హౌసింగ్ బోర్డ్ కాలేజ్, రాజమండ్రిలో ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా వెళ్ళి కలవచ్చు. కలిసి మీ సందేహాలను మిగతా వాటిని కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు. చాలా మంది రెమెడీస్ గురించి కంగారు పడుతూ ఉంటారండి. కానీ దశ మహావిద్యల్లో ఉన్న దేవతల్లో బగలాముఖ అనే దేవత కానీ, మాతంగి అన్న దేవత కానీ, లేదా చండికా దేవత అన్న దేవత కానీ, లేదా ఇప్పుడు చెప్పాను శీతలాదేవని కానీ, మహావజ్రేశ్వరి అన్న దేవత కానీ, లేదా షోడశ మహావిద్యల్లో మహాషోడశ అని ఉంటుంది. ఈ మహాషోడశని పూజించిన యెడల వాళ్ళకి మంచి అభివృద్ధి. తర్వాత ధూమ్రావతి అనే దేవత ఉంటుంది. చాలా మంది వివాహం అయినా సరే చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఒకరికొకరు సర్దుమాట అవ్వటం లేదు, చాలా గొడవలుగా అనుకున్న వారికి ధూమ్రావతి అనే దేవత చేసిన యెడల చాలా బాగుంటుంది. తర్వాత చిన్నపిల్లలకి అనారోగ్యం చేస్తుంది, ఏ దేవత యొక్క దేవతను కొలిస్తే ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న వారికి మాతంగి అనే దేవత ఉంటుందండి దశ మహావిద్యలో. ఈ మాతంగి అనే దేవత చాలా మంది క్షుద్రం అనుకుంటారు కానీ క్షుద్ర దేవత కాదు. ఎందుకంటే జుట్టు వెరబోసుకుని ఎర్ర వస్త్రంతో ఉంటుంది అమ్మవారు మాతంగి దేవత. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఈ మాతంగి దేవతని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి బాలారిష్ట యోగాల నుంచి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఈవేళ ఇతి బాధలతో పాటు నేను ఒక 3-4 నెలలుగా చాలా మంది కాల్స్, హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ నాకు వచ్చి మా పిల్లాడికి కడుపు నొప్పి సంబంధం, లేదా మా పిల్లాడికి చదువు చదవటం లేదు, లేదా మా అబ్బాయి మా మాట వినట్లేదు అనుకున్న వారు మాతంగి అన్న దేవతకి నిత్యం ఆరాధించిన యెడల ఈవిడికి పంచమి అంటే తిథుల్లో 5వ రోజు పంచమి. ఈ పంచమి తిథి అనగానే ఏంటంటే పూర్ణ తిథి అండి. ఈ పంచమి తిథి ఈ మాతంగి దేవతకి ఇష్టమైన రోజు. ఈ పంచమి నాడు ఎవరైతే విద్యార్థులు చదువు ఎందు వెనకబడుతున్నారో తల్లిదండ్రులు ఏమీ బాధపడక్కర్లేదు. పంచమి నాడు ఆకుపచ్చ రవికుల గుడ్డ మొక్క సుమంగళి అంటే భర్త ఉన్న వ్యక్తికి ఆడవారికి పసుపు కుంకంతో పాటు ఆకుపచ్చ రవికుల గుడ్డ మొక్క మన పిల్లాడి కానీ అబ్బాయి కానీ అమ్మాయి పేరు మీద పెట్టి
అమ్మవారి పేరు చెప్పి ఎవరికైతే లేడీస్కి ఇస్తారో అంటే సుమంగళిగా ఉన్న వారికి తక్షణమే 5 పంచములు అయ్యేటప్పటికి అంటే 5 మాసాలు అయ్యేటప్పటికి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ మాట విని విద్యంలో మంచి రాణింపు జరగడం జరుగుతుందండి. అంటే మాతంగికి విద్యకి సంబంధం ఏంటంటే దశమహావిద్యలో మాతంగి అనే దేవత ఏంటంటే విద్యాకారకురాలు. ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి రాజ్యశ్యామల అనే దేవత ఉంటుంది. ఈ దేవత మాతంగి కూడా చిలక యొక్క వాహనం ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల చిలకకి మెదడుకి సంబంధించిన చురుకు ఎక్కువ ధనం ఉంటుంది. అందుకని మాతంగిని కొలిస్తే విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు చాలా బాగుంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, పెనుగొండ నుంచి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పెనుగొండ నుంచి అండి. చెప్పండి, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పేరు చెప్పండి. సంగీత అండి. సంగీత గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 1975 అండి. 1975 జూలై నెల అండి. 28 అండి. జూలై 28 అండి. 28 అండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి సంగీత గారు? అదే స్కూల్ కట్టుకుందాం అనుకుంటున్నామండి. అదే ఎప్పుడు చేస్తా అర్థమైపోతుంది ఏంటండి. ఏమండి ఏం కావాలనుకుంటున్నారు? గృహం కోసం అండి. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, అవ్వట్లేదు. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు, అవటం లేదు. అవునండి. అవునండి. మీ వారి పేరేంటమ్మా? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. ఆయన పేరు మీద అర్ధాష్టమి శని ప్రభావం జరుగుతోందండి. చిత్తా నక్షత్రం 4వ పాదంగా వస్తుంది శ్రీనివాస్ అని పేరు మీద. అంటే 40 రోహిణి నక్షత్రం. వినండి ఒకసారి, 45 సంవత్సరాలు దాటిన తర్వాత గోచారం రీత్యా పేరు మీద జాతకం నడుస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇల్లు కంపల్సరీ మనకి అవరాలి అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి శనివారం నాడు బడబాణాల స్తోత్రం అని ఉంటుందండి ఆంజనేయ స్వామిది. ఈ బడబాణాల స్తోత్రం చేతిలో ఇలా వినండి చాలా క్లియర్ గా. చేతిలో మీ చేతికి ఎంత పడితే అంత నువ్వులు తీసుకుని బడబాణాల స్తోత్రం చదివి 5 సార్లు చేతిలో నువ్వులు పట్టుకుని 5 సార్లు బడబాణాల స్తోత్రం చదువుకుని చెరువులో కానీ నదిలో కానీ సముద్రంలో కానీ మీకు దగ్గరలో ఏముంటే అది ఆ యొక్క చెరువులో కానీ, అంటే మీరు పెనుగొండలో ఉన్నారు కాబట్టి దగ్గరలో చెరువు అయినా ఉందనుకోండి, ఆ చెరువులో ఈ నువ్వులు కలిపేసినట్లా ఎవరికి చెప్పక్కర్లేదు. చేతిలో నువ్వులు పట్టుకుని నల్ల నువ్వులు బడబాణాల స్తోత్రం అని ఉంటుందండి. 5 పర్యాయాలు ఉదయం టైంలో. ఎప్పుడండి? సూర్యోదయానికి ముందు 4:30 దగ్గర నుంచి 5:30 సమయంలో 5 సార్లు అయిపోతుంది. సూర్యుడు ఉదయించకుండా ఈ నువ్వులు తీసుకెళ్లి నదిలో కలిపేసిన అట్లా లేకపోతే చెరువులో కానీ మీరు 3 శనివారాలు చేసేటప్పటికి 4వ శనివారం నాటికి మీకు ఇల్లు తక్షణమే కుదురుతుందమ్మా. ఏమ్మా? థ్యాంక్ యూ అండి. నువ్వులకి ఇంటికి సంబంధం ఏమిటని అడగచ్చు చాలా మంది. ఇదేంటో ఎలా చెప్తున్నారండి సిద్ధాంతి గారని. ఎప్పుడైతే ఎన్నాళ్ళు బట్టు అనుకుంటున్నామో స్వగృహానికి సంబంధించిన గ్రహం అనుకున్నట్లయితే శని అండి. శని నవగ్రహాల్లో బాగుంటేనే వాడు స్వక్షేత్రంలో ఉన్న లేదా జాతకంలో ఉన్న సమస్యలైనా ఏ వ్యక్తికైనా ఆడవారికైనా మగవారికైనా స్వగృహం ఏర్పడలేదు అనుకున్న వారు శని భగవానుడు ఎక్కువ ఆరాధించడం వల్ల తక్షణమే, అంటే వీళ్ళు ఎలా చేయాలంటే ఇంకా ఆటోమేటికలీ శని భగవానుడికి ఇష్టమైన దేవతలు ఎవరంటే పరమేశ్వరుడు మరియు ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామిని శనివారం నాడు పొద్దున్నే అంటే సూర్యోదయానికి ముందు, అంటే ఏం వస్తుంది హోర అంటే శుక్ర చంద్రహోరలు వస్తాయండి. శనిహోర కన్నా ముందు ఈ చంద్రహోర శనిహోర, ఈ చంద్రహోర జరుగుతున్నప్పుడు ఎవరైతే చేశారో వారికి అనుకున్న కోరిక తక్షణమే సిద్ధిస్తుంది. ప్రధానంగా ఇల్లు లేదని ఇందాక సంగీత గారు చెప్పారు. వీరు 3 వారాలు తిరిగేటప్పటికి అంటే 21 రోజులు తిరిగేటప్పటికి 22వ రోజు గ్యారంటీకి ఆవిడకి స్వగృహం అమరుతుంది. ఇందాక అర్ధాష్టమి శని ప్రభావంతో చాలా మంది చేశారు. వీళ్ళకి కూడా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కోల్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరు చెప్పండి. మా పాప గురించి అడుగుతారండి. మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. దివ్యకృష్ణ అండి. చెప్పండి. 14/7/1998. 14/7/1998 అండి. అవునండి. మంగళవారం రాత్రి 8:24 అండి. మంగళవారం రాత్రి 8:20 కండి. 24 అండి. 8:24. ఒక్కసారి ఈ లైన్ లో ఉండండి, సిద్ధాంతి గారితో మాట్లాడండి. అవునండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటారండి? ఎన్ని గంటలకు పుట్టారండి పాప? ఏంటండి? ఎన్ని గంటలకు పుట్టారండి? 8:24. రాత్రి 8:24 అండి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మ పాప, తెలుసా అండి మీకు? అవునండి. పాప యొక్క జాతకం చూసుకున్నట్లయితే కాలసర్పదోష ప్రభావం ఎక్కువగా ఉందండి.
అంటే ప్రధానంగా పంచమల రవికుజులైన కారణంగా దేని గురించి కావాలి పాప మీకు? ఏ విషయం మ్యారేజ్ గురించి గురించి అండి. ఏమండి? మ్యారేజ్ అండి, మ్యారేజ్ పెళ్ళండి. అదే అర్థమైందమ్మా. ఈ అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతున్నా లేదా కుదరట్లేదు అనుకున్నా చూసుకున్నట్లయితే రేపు జూన్ 27వ తారీఖు దాటిన తర్వాత కుదురుతుంటమ్మా. 2021 జూన్ 27వ తారీఖు దాటిన తర్వాత వివాహం కుదిరే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం ఈ అమ్మాయి గురు మహర్దశలో జన్మించిందండి. ఇప్పుడు ప్రస్తుత వర్తమాన దశ శని మహర్దశలో గురు అంతర్దశ జరుగుతుంది. వెళ్ళిపోయి బుధ మహర్దశ వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి తక్షణమే వివాహం కుదిరే ఆస్కారాలు ఉన్నాయి. రేపు జూన్ 27, 2021 తర్వాత ఈ అమ్మాయికి వివాహం కుదిరే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి జాతకంలో బుధుడి యొక్క ప్రవేశం, సప్తమంలో బుధుడు ఉన్నాడు ఈ అమ్మాయి జాతకంలో. ప్రతి బుధవారం లేని వారికి ఒక 17 పెసరట్లు దానం చేసిన యెడల 7 బుధవారాలు చాలా జాగ్రత్తగా చూడండి. పెసలు నివేదనగా చేసి పెట్టడం కాదు, 17 పెసరట్లు 7 బుధవారాలు ఎవరికైనా దానం చేసిన యెడల 7 బుధవారాలు అయ్యేటప్పటికి 8వ బుధవారం అయ్యేటప్పటికి తక్షణమే బెంగళూరు నుంచి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయమ్మా ఈ అమ్మాయికి సంబంధం. ఏమండి? అలాగేనండి. ఓకే సిద్ధాంతి గారు, మీ విలువైన సమయాన్ని మాకు అందించి మా ప్రేక్షకుల యొక్క సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇదండి ఈ వారం దశాదిశ కార్యక్రమం. మరో వారం దశాదిశ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.